టాలీవుడ్లో ఒకప్పుడు క్రియేటివిటీ దర్శకుడిగా, టేస్ట్ ఉన్న డైరెక్టర్గా పేరందుకున్నాడు కృష్ణవంశీ. నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, రాఖీ, సింధూరం, మహాత్మా ఇలా చెప్పుకుంటూ పోతే మరుపురాని చిత్రాలు తీసిన ఈ తరం దర్శకుల్లో కృష్ణవంశీ పేరు ఉండేది. అలా తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన ఈ దర్శకుడికి ఏమైందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందుకు కారణం నక్షత్రం సినిమా. సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్, రజీనా హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు లేకపోయినా కృష్ణవంశీ డైరెక్షన్పై నమ్మకంతో వెళ్లిన సినీ జనానికి పట్టపగలే చుక్కలు కనిపించాయట. ఇక ఫ్యామిలీ ఆడియన్స్తో ఈ సినిమా చూడలేమని కూడా చెప్పేశారు. నాట్ ఓన్లీ నక్షత్రం, గతంలో వచ్చిన కృష్ణవంశీ పలు సినిమాలు కూడా కథా కథనం లేకుండా రొటీన్ సినిమాలా తీసి ఫ్లాపులను అందుకున్నాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కృష్ణవంశీ అభిమానులు బాధపడుతున్నారు. అసలేమైంది వంశీకి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణవంశీనే కాదు, దర్శకుడు పూరి కూడా తన రొటీన్ ఫార్ములాతోనే సినిమాలు తీసి ఫ్లాప్లు చూశాడు. ఇప్పుడు బాలయ్య పైసా వసూల్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మే కాదు, ఆయన శిష్యులంతా కూడా అప్డేట్ కాని సినిమాలతో సినీ జనాల సహనాన్ని పరీక్షిస్తున్నారని ఫిలిం నగర్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.